హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 20వ భాగం. కొలంబేషియా హాస్పిటల్. మత్తుగా కళ్ళు తెరుస్తుంది సిరి. కళ్ళింకా మూతలు పడుతుంటే చుట్టూ ఒకసారి చూస్తుంది. తనున్నది హాస్పిటల్లో అని తెలియడంతో ఫాస్ట్గా కిందకి దిగి అసలేం జరిగిందో అర్థం కాక చూస్తుంటే అప్పుడే సూర్య లోపలికొస్తూ గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ మార్నింగ్. నేనిక్కడెందుకున్నాను అని అడిగింది సిరి. నేనే తీసుకొచ్చాను. చేతులు కట్టుకుని కోపంగా ఎందుకేంటి? రాత్రి ఇంజెక్షన్ తీసుకుని పడిపోయావు, అందుకే తీసుకొచ్చాను. అబ్బా, దానికి హాస్పిటల్కి తీసుకొస్తారా ఎవరైనా? పొద్దున్నే లేస్తాను కదా. హలో మేడం, నేను కూడా అలానే అనుకున్నా. కానీ ఎన్నిసార్లు లేపినా తమరు ఉన్నారో పోయారో కూడా తెలియలేదు, అందుకే తీసుకొచ్చాను. మళ్ళీ మీ నాన్న అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? డ్రగ్స్ తీసుకుని పడిపోయిందని చెప్పనా? అక్కడికి లేపడానికి చాలా ట్రై చేశా. ఇక నా వల్ల కాక హాస్పిటల్కి మోసుకొచ్చా. నార్మల్ డోసే కదా, ఎందుకంత మత్తుగా ఉంది? ఇప్పుడు కూడా అలానే ఉందేంటి అని ఆలోచిస్తుంటే హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏముంది, నువ్వు చేసిన పనికి ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పాలో ఏంటో. ఓ సిని, నేను ఇంకా డాక్టర్ ఏమన్నాడో ఏమోనని కంగారు పడుతున్నావు అనుకున్నాను కదే. దీనికెందుకు కంగారు? బతికే ఉన్నానుగా. అయినా నాకేం కాదు, నువ్వే అనవసరంగా తీసుకొచ్చావు. నువ్వింత గట్టిదానివని తెలియక తీసుకొచ్చాలే గాని ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? మొన్నట్లా ఎందుకు ఇలా చేస్తున్నావనా? కాదు. మరి? నువ్వు తీసుకుంటున్న డ్రగ్స్ చాలా పవర్ఫుల్. అవి నీకు ఎంత డేంజరో తెలుసా? డాక్టర్ కూడా అదే చెప్పాడు. అసలు అవి నీకు ఎవరిస్తున్నారు? ఎక్కడ దొరుకుతున్నాయి? నీకనవసరం. అయినా ఒక్కటి చెప్తా విను. డబ్బుంటే ఈ లోకంలో దొరకందంటూ ఏమీ లేదు అని రెక్లెస్గా చెప్తుంటే సరే ముందైతే అవి మానేయ్, ఇక నుండి నువ్వని వేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు సూర్య. ఛా, ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? నేనేం మానాలో ఏం వేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు. ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చి నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేసావు. పోనీలే అని ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా అనగానే గట్టిగా నవ్వి వదిలేస్తుంది నువ్వు కాదు నేను అన్నాడు సూర్య. ఏంటి? అవును, ఏదో నటించడానికి వచ్చాను, ఈ తలనొప్పులన్నీ నాకెందుకులే అనుకుని సైలెంట్గా వదిలేస్తున్నా. నీతో మానిపించాలి అనుకుంటే చాలా తేలిక, ఆ పని చేయగలను. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు, బట్ ఈ 3 నెలలు నీ మొగుణ్ణి కాబట్టి నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేదంటే ఏం చేస్తావు? నా స్టైల్లో నిన్ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అనగానే ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి చేయి చూపిస్తుంటే దాన్ని అలానే పట్టుకుని ఇప్పుడు కాదులే, నువ్వు మానకపోతే పద ఇప్పటికే లేకపోతే లేట్ అయిపోతుంది. మీ డాడీ వెయిట్ చేస్తుంటాడంటూ ముందుకు నడిచాడు సూర్య. సిరి, సూర్య, ఇంత పొద్దున్నే మీరిద్దరూ ఎక్కడికెళ్లారు? సెక్యూరిటీ వాళ్ళని అడిగితే మీరు తెల్లవారుజామునే కార్ తీసుకుని ఎక్కడికో వెళ్లారని చెప్పారు. అసలు ఎక్కడికెళ్లారమ్మా అని అడిగాడు ఇంటికొచ్చిన వాళ్ళని విశ్వనాథ్. డాడీ, అది మేము... ఏం లేదు మావయ్య, సిరికి త్వరగా మెలకు వచ్చింది. నిద్ర పట్టట్లేదంటేనూ నేనే అలా కారులో బయటికి తీసుకెళ్లాను. కానీ సెక్యూరిటీ వాళ్ళు నిన్ను మాత్రమే చూశామని చెప్పారే. అంటే అది సిరి నా ఒళ్ళో పడుకోనుంది మావయ్య, అందుకే తను కనిపించుండదు. అలాగా, సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అన్నాడు విశ్వనాథ్. డాడ్, నాకెందుకు వీడు చెప్పేది అబద్ధమనిపిస్తుంది అన్నాడు మోహన్ ప్రకాష్తో. నాకు అలాగే అనిపిస్తుంది. మరి నిజమేంటంటావు? ఏముంది, అది రాత్రి ఇంటికి వచ్చి ఉండదు, ఇప్పుడు తీసుకొచ్చాడు అంతే అంటూ తేల్చేశాడు ప్రకాష్. హాయ్ షాలు అనగానే డల్గా హా అంది. ఏంటలా ఉన్నావు? ఏం లేదులే. ఏం లేదుకుండా ఎన్నుకుంటున్నది? నేను ఫోన్ చేయంగానే నీ మాటల్లో కనిపించే యాక్టివ్నెస్ లేదు. ఏమైంది షాలు అని అడిగింది సిరి. ఎప్పుడొస్తావు ప్రవీణ్? నాకిక్కడేం బాలేదు, తొందరగా వచ్చేయ్ అంటుంది తన హస్బెండ్ ప్రవీణ్తో షాలు. ఏమైందిరా? నాకు నీతో ఉండాలనుంది ప్రవీణ్. నువ్వు, మన పాప నా పక్కన ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆ ప్రమోషన్ ఏమొద్దు, తొందరగా వచ్చేయి. నాకు డెలివరీ అవ్వగానే వెళ్ళావు, ఇప్పటికి 5 నెలలైంది.
ఇంతవరకు పాపకు చేయాల్సిన ఏ ఫంక్షన్ చేయలేదు. కనీసం పేరు కూడా పెట్టలేదు. పేరుదేముంది శాలు, వచ్చేస్తాలే. మీ వాళ్ళు మా వాళ్లను అందరూ ఉన్నారుగా, కావాలంటే ఆ ఫంక్షన్స్ అన్నీ జరిపిద్దాంలే అన్నాడు తేలిగ్గా ప్రవీణ్. షడప్ ప్రవీణ్, నాకు కావాల్సింది వాళ్ళెవరో కాదు. తండ్రిగా నువ్వు పక్కన లేనప్పుడు అవన్నీ చేసినా నాకు హ్యాపీనెస్ ఉండదు. నీకెందుకది అర్థం కావట్లేదు? శాలు, నీతో పాపతో గడపాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో 2 నెలల్లో వచ్చేస్తాను, సరేనా? ఎప్పుడూ ఇలానే చెప్తావు. లేదురా, పక్కాగా ఇంకో 2 monthsలో వచ్చేస్తా. ఓకేనా? ఇంతకీ మా బుజ్జి యువరాణి ఏం చేస్తుంది? ఇప్పుడే ఫీడ్ చేశాను, నిద్రపోతుంది అనగానే కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ప్రవీణ్. ఇంకా 2 నెలలా అని బాధగా అనుకుంది శాలిని. ఆ రోజు షోరూం నుండి త్వరగా ఇంటికొచ్చేశాడు సూర్య. తనొచ్చేసరికి పబ్కెళ్ళడానికి రెడీ అవుతోంది సిరి. ఎక్కడికెళ్తుందావు అని అడిగాడు. నీకనవసరం. అవును, నువ్వేంటి వారం రోజుల నుండి షోరూంకెళ్తున్నావు? ఇంకా పనేం స్టార్ట్ చేసినట్టు లేవే? దేనికైనా ఒక టైం రావాలిగా మేడం. నిజమేలే, దొంగతనం చేసింది నువ్వేనని చెప్పడానికి, నిన్ను పోలీసులకు పట్టించడానికి టైం రావాలిగా అని వెటకారంగా అంది సిరి. నన్నెప్పుడెప్పుడు పోలీసులకు పట్టిద్దామా అని చాలా ఉబలాటంగా ఉన్నట్టుంది నీకు. అంతేగా, దొంగని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాను. నా పని అయిపోయాక ఈ వంక పెట్టి నిన్ను డైరెక్ట్గా జైల్లో కూర్చోబెడదామని అంటున్నా. అదంత ఈజీ కాదు. కానీ ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పబ్కి. పొద్దునేగా హాస్పిటల్ నుండి వచ్చావు, అప్పుడే తాగుడికి ముఖం వాచిపోయావా? ఏయ్, నీ లిమిట్స్లో నువ్వుండు, ఎక్కువ మాట్లాడుకు. ఖచ్చితంగా మాట్లాడతా, ఎందుకంటే నీకోసం అర్ధరాత్రి నేనేగా రావాలి. నేనెవరు రమ్మనలేదు, నువ్వు రావద్దు అంటుంటే అంతలో మేడం కాఫీ అంటూ మెయిడొచ్చింది. అక్కడ పెట్టమనడంతో పెట్టేసి వెళ్ళిపోయింది మెయిడ్. కాఫీ తీసుకోబోతుంటే రీతు నుండి ఫోన్ రావడంతో పక్కకెళ్ళింది సిరి. సూర్య ఆ కాఫీని ఒకసారి చూసి సిరి వంక చూశాడు. అటు తిరిగి ఫోన్ మాట్లాడుతుంది. దాంతో జేబులో నుండి ఏవో టాబ్లెట్స్ తీసి ఆ కాఫీలో కడిపాడు. హలో రీతు, చెప్పు. ఏ సిరి, ఈరోజు కొత్త స్టాక్ వస్తుందంట, నువ్వు బయలుదేరావా? బయలుదేరుతున్నా. కానీ రీతు, నిన్న నైట్ ఎందుకో ఓవర్ డోస్ అయిందే. డోస్ ఎక్కువ వేసుకున్నావేమోనే. అవునా? అదే అయింటుంది, నాకేం గుర్తులేదు. సరేలే, తొందరగా రా. సరేనని ఫోన్ పెట్టేస్తుంటే డోర్ దగ్గరుండి ఇవన్నీ వింటున్న సూర్య పక్కకి తప్పుకున్నాడు. లోపలికొచ్చిన సిరి ఫాస్ట్గా కాఫీ తాగి వెళ్ళిపోతుంటే కళ్ళు తిరిగినట్టుగా అయి వెళ్తుంది కాస్త డోర్ దగ్గరే ఆగిపోయింది. ఒకటే ఆవలింతలొస్తుంటే ఏంటిది ఇంత మత్తుగా ఉంది? సడన్గా ఈ ఆవలింతలేంటి? ఇంత నిద్రొస్తుందేంటి అనుకుని మళ్లీ వెళ్లబోతూ తన వల్ల కాక అక్కడే తూలి పడబోతుంటే ఫాస్ట్గా వచ్చి సూర్య తను పడకుండా పట్టుకుని బెడ్ దగ్గరికి నడిపిస్తూ ఏమైంది సిరి అని అడిగాడు. అతని గుండెల మీద వాలిపోయి, ఏమో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది, బాగా నిద్రొస్తుంది. మరి పబ్కి వెళ్ళలేను అంటుంటే అక్కడ రీతు వెయిట్ చేస్తుంది కదా. చేస్తే చేసిందిలే, నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్ అంటూనే డీప్గా నిద్రలోకి వెళ్ళిపోయింది సిరి. గుడ్ నైట్ బంగారు కోడిపెట్ట, ప్రశాంతంగా బజ్జు అని సరిగ్గా పడుకోబెట్టాడు సూర్య. ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను, బట్ ఒక చిన్న హెల్ప్ కావాలి అన్నాడు హాస్పిటల్లో డాక్టర్ మల్హోత్రాతో సూర్య. అడగండి సూర్య. తను కొంచెం గారాబంగా పెరిగింది. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల తనకి తెలియకుండానే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయింది. ఒక్కసారిగా ఇవన్నీ మానేయడమంటే గోల చేస్తుంది. అందుకని ఏం లేదు, తనకి డీప్గా నిద్రపోవడానికి పిల్స్ ఏమైనా ఇవ్వండి. ఈలోపు తనని అటు సైడ్ వెళ్లకుండా నేను చూసుకుంటాను అని సూర్య రిక్వెస్ట్ చేయడంతో ఓకే, స్లీపింగ్ పిల్స్ ఇస్తాను, బట్ ఎక్కువ రోజులు వాడకూడదన్నాడు మల్హోత్రా. థ్యాంక్ యూ డాక్టర్, 1 వీక్ చాలు, నేను చూసుకుంటాను అనడంతో సరేనని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్ మల్హోత్రా. నిన్న పొద్దున హాస్పిటల్లో జరిగిందంతా గుర్తురాగానే పెదవుల మీద నవ్వొచ్చింది సూర్యకి. సెల్ఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్స్ ఇంజెక్షన్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి తన బ్యాగ్లో నుండి వేరే ఇంజెక్షన్స్ తీసి ఆ ప్లేస్లో పెట్టాడు సూర్య. సెల్ఫ్ క్లోజ్ చేసేస్తుంటే అందులో ఒక చిన్న పెన్ డ్రైవ్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని ఏంటిది, ఏముంది ఇందులో అనుకుంటుంటే అంతలో మెయిడ్ వచ్చి సార్ భోజనం అనడంతో వస్తున్నా అని చెప్పి ఆ పెన్ డ్రైవ్ అక్కడే పెట్టి వెళ్ళాడు. సూర్య, అప్పుడే వచ్చేసావా అని అడిగాడు కిందకొచ్చిన సూర్యని విశ్వనాథ్. మావయ్య, ఈరోజు కొద్దిగా పనుండి వచ్చేశాను. నాకు కూడా ఈరోజు టైర్డ్గా అనిపించి వచ్చేశాను. సిరి బయటికెళ్ళిందా? లేదు మావయ్య, నిద్రపోతుంది అనగానే తింటున్నవాడు కాస్త ఆగి ఏంటి, సిరి ఇంట్లోనే ఉందా అని అడిగాడు విశ్వనాథ్.
అదేంటి మావయ్య అలా అడిగారు? అంటే ఈ టైంకి ఎప్పుడూ ఇంట్లో ఉండదు కదా. ఈ రోజెందుకో నిద్ర వస్తుందంట, నిద్రపోయింది. చాలా రోజుల తర్వాత సూర్య తను ఈ టైంలో ఇంట్లో ఉండడం. ఇక నుండి ఇంట్లోనే ఉంటుంది మావయ్య, బీ హ్యాపీ అని నవ్వుతూ భోంచేశారు ఇద్దరు. సిరి, సిరి, హా, లే భోంచేయి, నాకు నిద్రొస్తుంది. కొద్దిగా తిను, లే అంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టి చేతిలో ప్లేట్ పెట్టి తిను అంటుంటే కళ్ళు మూసుకునే తూగుతూ స్పూన్తో తీసుకుంది కానీ నోట్లో పెట్టుకోవట్లేదు. తిను సిరి. స్పూన్ని అటూ ఇటూ తిప్పుతుంది గాని తినట్లేదు సిరి తన వల్ల కాక. ఇలా కాదనుకొని తనే తీసి స్పూన్తో నోట్లో పెడుతుంటే బలవంతంగా తింటుంది సిరి. వద్దు అంటున్నా కొద్దిగా తిను, అయిపోయింది అంటూ బలవంతంగా తినిపించింది. సూర్య తినిపించగానే అతని భుజం మీద వాలిపోయి ఇక చాలు డాడీ, వద్దు, నిద్రొస్తుంది అంటూ భుజం గట్టిగా పట్టుకొని పడుకుంది. తనని వాళ్ళ డాడీ అనుకుని మాట్లాడుతుంటే మౌనంగా తనని చూస్తుండిపోయాడు సూర్య. కాసేపటికి స్పృహలోకొచ్చి తనని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి సోఫాలో కూర్చున్నాడు. ఇందాక కనిపించిన పెన్ డ్రైవ్ తీసి తన ఫోన్కి కనెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టి సోఫాలో వెనక్కు వాలి కూర్చొని చూస్తున్నాడు సూర్య. 10 సెకండ్ల వరకు ఏమీ రాలేదు. ఆ తర్వాత ఒక వీడియో ప్లే అవుతుంది. గులాబీ పువ్వు మీద వాలిన ఒక సీతాకోకచిలుకతో వీడియో స్టార్ట్ అయింది. పువ్వులోని మకరందాన్ని ఆత్రంగా తీసుకుంటున్న ఆ సీతాకోకచిలుకని లేత గులాబీ రంగులో ఉన్న దొండపండు లాంటి పెదవులు మెల్లిగా ముద్దు పెట్టుకున్నాయి. ఆ అలికిడికి రెక్కల చిలక ఎగిరిపోగా పంచవన్నెల రామచిలకలా కిలకిలా నవ్వుతున్న సిరివల్లి కనిపించింది. పింక్ కలర్ లంగావొని, చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసిన లూజ్ హెయిర్, 2 కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడిలా కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్, పాలుగారే చెక్కిళ్ళు, చిన్ని గెడ్డం, శంఖం లాంటి మెడ, తీరుగా ఉన్న అవయవ సౌష్ఠవం చూసిన ఎవరైనా ఎంత బాగుందో అనుకుంటారు. నవ్వుతూ గులాబీల మధ్య గులాబీలా పరిగెడుతుంటే బెడ్ మీదున్న సిరివైపు, ఆ వీడియో వైపు మార్చి మార్చి చూడసాగాడు సూర్య. గట్టిగా, డాడీ, నాకు బటర్ఫ్లై దొరికేసింది చూడు అని చిన్నపిల్లలా పరిగెడుతూ విశ్వనాథ్ దగ్గరికెళ్లగానే, నా బంగారు తల్లిని చూడగానే అది ఎగిరిపోకుండా అలానే ఉందే అన్నాడు విశ్వనాథ్. అవును డాడీ, నేనంటే దీనికి చాలా ఇష్టం అనుకుంటా. ఏది చూడనివ్వు అంటూ గుప్పెట్లో బంధించిన సీతాకోకచిలుకని తెరవగానే అది కాస్త ఎగిరిపోయింది. అయ్యో, ఏంటి డాడీ ఇలా చేశావు? పోనీలేమ్మా, నువ్వే సీతాకోకచిలుకలా ఎగురుతున్నావు, పాపం అది కూడా ఎగరాలి కదా. నువ్వెప్పుడు ఇంతే డాడ్ అంటూ బుంగమూతితో చెప్తుంటే అక్కడికి వీడియో కట్ అయిపోయింది. డాడీ, భోంచేద్దుగాని రండి అనగానే వస్తున్న బంగారం అని కూర్చోగాని, డాడ్, మీరి మధ్య అసలు టైంకి భోంచేయట్లేదు, ఆఫీస్లో కూడా ఇలానే చేస్తున్నారంట. ఏం చేయనమ్మా, కుదరట్లేదు. అందుకే రోజు మీకు ఫోన్లో అలారం పెడతాను, అదే టైంకి భోంచేయాలి, సరేనా? అరే లడ్డు అంటూ తీసుకోబోతుంటే ఆ చెయ్యి అలానే పట్టుకొని, ఆగండి. ఏంటి, తమరి ఒంట్లో షుగర్ చాలే ఉంది, ముందు అక్కడ పెట్టండి. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి తింటాను, కావాలంటే 2 రౌండ్లు వాకింగ్ ఎక్కువ చేస్తాను. కుదరదు, ప్లీజ్ తల్లి, నా బంగారు గదా. సరే, ఈ ఒక్కసారికి ఓకే అంటూనే తనే లడ్డూ నోట్లో పెట్టి ఎలా ఉంది డాడీ అంటుంటే, మా అమ్మ చేత్తో తింటున్నట్టే ఉందమ్మా. నేను మీ అమ్మనేగా అని నవ్వుతుంది సిరి. అక్కడితో ఆ వీడియో కూడా కట్ అయిపోయింది. ఇంకో వీడియో ఓపెన్ చేయగానే, సిరి, సిరి, ఏమ్మా శాలు, ఎలా ఉన్నావు? బాగున్నానంకుల్. ఏంటి పొద్దున్నే ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారిద్దరూ? అవునంకుల్, సిరి గుడికెళ్దామంది, అందుకే వచ్చాను. అంతలో గుడ్ మార్నింగ్ శాలు అంటూ ఒంటి నిండా నగలతో పట్టులంగా ఓని వేసుకుని నవ్వుతూ కిందకి దిగొస్తుంది సిరి. అంకుల్, నాకెక్కడో తేడా కొడుతుంది. ఏం తేడా శాలు అని విశ్వనాథ్ అడిగితే, మీ కూతురు మీకిష్టం లేకుండా మొగుణ్ణి వెతుక్కున్నట్టుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఒకసారి అలా చూడండి, ఎంత అందంగా రెడీ అయిందో. నన్ను తోకలాగా తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్కి ఇలా వస్తానని చెప్పినట్టుంది అనగానే, ఏయ్ నిన్ను, ఆగవే అంటూ పట్టుకోవడానికి కొట్టడానికి పరిగెట్టింది సిరి. ఇలా ఒక్కొక్కటిగా చాలా వీడియోసే ఉన్నాయి ఆ పెన్ డ్రైవ్లో. ఆఖరిగా నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తున్న సిరి ఫోటో మీద దాన్ని పీద ప్రేమతో డాడీ అన్న లెటర్స్తో వీడియో అయిపోయింది. ఆ ఫోటో వైపు సిరి వైపు చూసి, వీళ్ళిద్దరూ ఒకరేనా? ఇంత అందంగా ఇంత సంతోషంగా ఉన్న సిరి ఇప్పుడెందుకిలా అయ్యింది అనుకుంటూనే తన దగ్గరికెళ్ళి తన పక్కనే కూర్చొని తన చెయ్యి పట్టుకొని, ఏమైంది సిరి, ఎందుకిలా తయారయ్యావు? నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా? ఫోన్ వైపు చూస్తూ, లేక ఇదా? ఏం అర్థం కావట్లేదు
అనుకున్నాడు సూర్య. పొద్దున్నే లేచిన సిరి ఇంత మొద్దులా నిద్రపోయానేంటి అనుకుంటూనే రెడీ అయింది. రీతు ఫోన్ చేయడంతో హడావిడిగా బయటికెళ్లబోతుంటే బేబీ అన్న విశ్వనాథ్ గొంతుకి వాట్ డాడ్ అంటూ వెనక్కి తిరిగింది. ఏం లేదమ్మా, నేను ఊరెళ్తున్నాను, ఒక 1 వీక్ వరకు రాను. కోపంగా వెళ్ళండి, నేనేమైనా వద్దన్నానా? అది కాదు బేబీ, ఈరోజు అందరం కలిసి టిఫిన్ చేద్దామని. నాకు ఆకలిగా లేదు డాడ్, కావాలంటే బయట చేస్తానంటూ వెళ్ళిపోయింది. అప్పుడే పైనుండి వస్తూ ఏమైంది మావయ్య? తనకి ఆకలి లేదేమోలేండి. రాత్రి కూడా భోంచేయలేదు కదా సూర్య? లేదు మావయ్య, రాత్రి నేను తనని లేపి తినిపించానులేండి. అలాగా? అవును మావయ్య, రండి మనం టిఫిన్ చేద్దాం అని టిఫిన్ చేస్తూనే మీతో కొంచెం మాట్లాడాలి మావయ్య. చెప్పు సూర్య. వారం రోజుల క్రితం నీ భార్యని నువ్వెలా మారుస్తావో మార్చు అన్నారు, గుర్తుందా? అవును. తనిలా ఎందుకు తయారైందో నాకు తెలీదు, కానీ 3 నెలల్లో మీ పాత సిరిని మీకు చూపిస్తాను అని సూర్య అనగానే తింటున్నవాడు కాస్త ఆగి, నిజమే చెప్తున్నావా సూర్య? అవును మావయ్య, ఖచ్చితంగా మారుస్తాను. కానీ ఏంటి చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తాను. నా కూతురు బాగుండాలి అని కన్నీళ్లతో చెప్పగానే ఏం లేదు మావయ్య, తన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, మీరు వాటిని అగ్రీ చేస్తే. కాసేపు సైలెంట్గా ఉన్నాడు విశ్వనాథ్. ఏమైంది మావయ్య? తల అడ్డంగా ఊపి ఏం లేదు సూర్య. టిఫిన్ చేశాక తన రూంలోకి తీసుకెళ్లి సీక్రెట్ లాకర్లో ఉన్న పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఇచ్చాడు సూర్య. ఏంటి మావయ్య ఇది? ఇందులో ఈ ఇంటికి సిరికి నా ఆస్తికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నీకు మొత్తం పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నాను, ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం అనగానే షాక్గా, కానీ మావయ్య మీరు నన్ను నమ్మి. నీ మీద నాకు నమ్మకముంది సూర్య. సిరి విషయంలోనే కాదు, ఈ ఇంటి విషయంలో కూడా నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా నేనేమీ అనను. నీ భార్యని ఎలా మారుస్తావో మార్చు. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు విశ్వనాథ్. తన చేతిలో ఉన్న ఫైల్ని చూస్తూ కన్నింగా నవ్వుకున్నాడు సూర్య. మరి సూర్య తను చెప్పినట్టు సిరిని మారుస్తాడా, లేదంటే ఆస్తినంతా దోచుకొని వెళ్ళిపోతాడా? ఏం జరుగుతుందనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.